డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారో లేదో, నిన్నటికి నిన్న ఈ ప్రపంచంలో పెను మార్పులు సంభవించాయి. అంటే గ్లోబల్ లీడర్స్ వీళ్ళు తమ క్లోజ్డ్ డోర్స్లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది యావత్ ప్రపంచములో జరిగే ఒక సినారియో అండి. ఇప్పుడు మీరు నిన్న న్యూఢిల్లీలో ఏం జరిగింది మీకు ఐడియా ఉందా? ఒక మాక్ డిఫెన్స్ డ్రిల్ అండి. అంటే మీకు ఇది ఎలా ఉంటుంది, ఢిల్లీలో మీకు సైరన్ల మోత, మిత్రులు చెప్తున్నారు సైరన్ల మోత ఉంటుంది. అలాగే మీరు అంటే కొంతమంది ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు. మీకు పోలీసు వ్యవస్థ అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హై అలర్ట్లో ఉంటారు. కొన్ని ఇళ్లలో రాత్రికి రాత్రి మీరు దీపాలు వెలిగించకూడదు. ఎందుకు అంటే శత్రువులు మీ మీద దాడులు చేస్తే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీన్నే ఎమర్జెన్సీ డిఫెన్స్ డ్రిల్స్ అని అంటారు. సో నిన్న ఢిల్లీలో ఇది జరిగింది. మీకు ఇదంతా ఆలోచించారు, ప్యాటర్న్స్ గమనించాలండి. మీకు సరిగ్గా మే 6వ తారీఖు 2025 ఇదే సిచ్యువేషన్. మీకు ఎమర్జెన్సీ డ్రిల్స్ అనేవి ఢిల్లీలో వీళ్ళు నిర్వహించారు. తరువాతే ఆపరేషన్ సింధూర్. అవునా? ఇప్పుడు ఏప్రిల్ 2వ తారీఖు మళ్ళీ ఇలాంటి అంటే మీకు ఈ సిసిఎస్ మీటింగ్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయండి. ఈ సెక్యూరిటీ మీటింగ్స్ అనేవి ఎక్కడ ఆగడం లేదు. ముఖ్యంగా అజిత్ దోవెల్ గారు ఈయన మోదీ గారిని కలుస్తున్నారు, మళ్ళీ ఇమీడియట్గా రాజ్నాథ్ సింగ్ గారిని, మళ్ళీ హోంమంత్రి అమిత్ షాను, మొన్నటికి మొన్న అయితే రాత్రికి రాత్రి మోదీ గారిని కలిసి అంత అవసరం ఏమొచ్చిందండి? మీకు మిడ్ నైట్ మీటింగ్స్ అండి. వీళ్ళు రాత్రి కలిసి కూర్చొని మాట్లాడుతున్నారు. అంటే సంథింగ్ ఈజ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్ అండి, అదైతే డౌటే లేదు. లేకపోతే ఇలాంటి ఒక ఎమర్జెన్సీ డ్రిల్ ఇప్పుడు మీరు నిర్వహించాల్సిన అవసరం లేదు. సరేనండి, భారత్లో ఇది జరుగుతుంది, మనం మాట్లాడుతూనే ఉన్నాం. మీకు అమెరికాలో గమనించండి, అంటే గ్లోబల్ లీడర్స్ ఏం చేస్తున్నారో చెప్తున్నాను. అమెరికాలో వాళ్ళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతిని ఉద్దేశించి ఒక అతిపెద్ద ప్రసంగం, అంటే అతిపెద్ద అబద్ధం చెప్తూ ఉంటాడు కదా. సో అతను ఏం చెప్తున్నాడు అంటే, మనము ఒక మేజర్ క్రైసిస్లో ఉన్నాము. సో ఈరాన్ యుద్ధాన్ని గెలవబోతున్నాం, ఇంకొక 2 వారాల్లో మనం గెలిచేస్తాం, కానీ దీనికి మనము త్యాగాలు చేయాల్సి ఉంటుంది. మీరు చూసారనుకోండి, వరల్డ్ లెవెల్లో అందరూ మాట్లాడేది త్యాగాలు త్యాగాలు త్యాగాలు. ఏంటండి త్యాగాలు? ఇప్పుడు ఆస్ట్రేలియాలో మీకు ప్రథమ పట్టణాలు మేజర్ సిటీస్ సిడ్నీ అనండి, మెల్బోర్న్. మీకు సిడ్నీ అన్నప్పుడు ఏంటి, న్యూ సౌత్ వేల్స్. అలాగే మెల్బోర్న్ అన్నప్పుడు విక్టోరియా. సో ఇక్కడ గమనించారనుకోండి, 500 మీకు ఈ పెట్రోల్ బంక్స్ అనేవి మీకు క్లోజ్ చేసేసారండి. 500 పెట్రోల్ బంక్స్ టోటల్గా మీకు క్లోజ్. సో ఒక మేజర్ క్రైసిస్ వైపు మన దేశము వెళుతుంది. రేపు మీకు రోజువారీ సరుకులు కూడా దొరకకపోవచ్చు. సూపర్ మార్కెట్కి వెళ్ళారు అంటే మీరు వండుకోవడానికి కావలసిన రేషన్ దొరకకపోవచ్చు. ఎవరు? ఆస్ట్రేలియా యొక్క ప్రధానమంత్రి. సో ఈ త్యాగాలకు మనము సిద్ధపడి ఉండాలి, ముందే ప్రిపేర్ చేస్తున్నారంటే. సో ఇప్పుడు ఆస్ట్రేలియా యొక్క ప్రధానమంత్రి అయిపోయింది. యూకే యొక్క ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్, ఈయన ఇదే మాట్లాడుతున్నాడు, త్యాగాలకు మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఒక మేజర్ ఇన్ఫ్లేషన్ వైపు ఈ ప్రపంచము వెళుతుంది. వాళ్ళు చెప్పేది ఏంటి, మీకు సప్లై చైన్ అనేది బ్రేక్ అయిపోయింది. అంటే ఇమీడియట్గా మనకు ఎలా అనిపిస్తుంది అంటే, ఈరాన్ యుద్ధం, స్ట్రైట్ ఆఫ్ హార్మస్, అంతే కదండి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ నుంచి ఒక కార్గో షిప్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని దాటుకొని అరేబియా సీ అంటే భారత్లోకి రావాలి. తరువాత మలాకా స్ట్రైట్, అటు నుంచి చైనా అంటే మీకు సౌత్ చైనా సీ, మీకు దాని తరువాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలకు ఈ చమురు ఈ సప్లై వెళ్ళాలి. టోటల్గా ఆగిపోయింది. సో ఇప్పుడు ఇంతంత పెద్ద దేశాలు, ఆస్ట్రేలియా అంటే ఎంత పెద్ద దేశం అండి, పాపులేషన్ తక్కువ కానీ దేశం పెద్దది కదా. సో అక్కడక్కడ ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఆయిల్స్ లేవు, గ్యాస్ లేదు. యూకేలోనూ అదే పరిస్థితి. అంటే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, యూరోప్ దేశాలు. సో వీళ్ళు ఏదో ఒక విషయాన్ని ఇండికేట్ చేస్తున్నారు. మరి భారత్లో కూడా సరిగ్గా ఈ సిసిఎస్ మీటింగ్స్, మోదీ గారి యొక్క కీలకమైన నిర్ణయాలు, ఇమీడియట్గా ఎమర్జెన్సీ డ్రిల్స్.
సో ఇదంతా మీరు ఆలోచించారనుకోండి, న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది ఎమర్జ్ కాబోతుంది. మీరు ఈ ప్యాటర్న్ని గమనించారనుకోండి, రెండవ ప్రపంచ యుద్ధములో ఎగ్జాక్ట్లీ ఇదే జరిగిందండి. మీరు చరిత్రను తెలుసుకుంటే భవిష్యత్తు గురించి కరెక్ట్ అయిన అవగాహన పెంచుకోవచ్చు. సో వీళ్ళు ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధము అంటున్నారు. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? ఇది ఒక జూయిష్ ఆర్డర్ అండి. అంటే మీకు యూదుల బైబిల్లో ఇది రాసి ఉంటుంది. అంటే మీరు మ్యాక్రో లెవెల్లో చూడాలి, చిన్న విషయంగా చూడకూడదు. ఇదేదో ఇరాన్ మీద ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేశారు, ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయింది, వీళ్ళ యుద్ధం ఇలా ఇవన్నీ మాట్లాడతారు. అది కాదండి. ఒక జాతి యొక్క వినాశనము అనేది ఇక్కడ కీలకం. ఇప్పుడు ఈరాన్లో ఒక స్కూల్, 80 మంది మీకు అమ్మాయిలు ఉండే స్కూల్, దాని మీద వీళ్ళు మిసైల్ వేశారు. మనకు బాధగా ఉంటుంది కదా, 80 మంది చనిపోయారే అయ్యో అనుకుంటాం. కానీ వాళ్ళు అలా ఆలోచించారండి. మీకు ఆ జాతి వినాశనంలో ఇది ఒక భాగము. సో 80 మంది పోయారు అంటే వాళ్ళు ఆనందిస్తారు. ఎందుకు ఆనందిస్తారు? మీకు అక్కడ ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ పోయింది, డెస్ట్రాయ్ అయ్యింది. ఇప్పుడు మనము ఇరాన్కి సపోర్ట్గా ఎందుకు మాట్లాడతాము? మనకు రావలసిన ఈ ఆయిల్ సప్లై, గ్యాస్ సప్లై ఇరాన్ యొక్క పర్మిషన్తోనే జరుగుతుంది. అంటే వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారు. కాబట్టి సహాయం చేసేవాడిని మనం ఆదుకోవాలి కదా, సపోర్ట్ చేయాలి కదా. కాబట్టి మనం ఇరాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నాం. కానీ మీరు అమెరికా ఇజ్రాయెల్ వైపు చూసారు అనుకోండి, మీకు ఇది ఎంత చెప్తున్నాక ప్యాటర్న్స్ గమనించండి. ఇప్పుడు అమెరికా వాడు ఇరాన్ మీద దాడులు చేసాడండి. ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారు? మిడిల్ ఈస్ట్ దేశాల మీదే దాడులు చేస్తారు. సో ఓపెన్గా చెప్పాలంటే జూయిష్ ఆర్డర్ అండి. జూయిష్ ఆర్డర్లో వాళ్ళ జూనియర్ పార్ట్నర్ ఎవరు? క్రైస్తవులు కదా. సో అమెరికా అనేది ఒక క్రైస్తవ దేశం. క్రైస్తవ దేశము యూద దేశము కలిసి ఒక ఇస్లామిక్ దేశం మీద దాడులు చేస్తున్నారు. ఇదే కదండి చరిత్ర, మానవ చరిత్ర అంటే క్రైస్తవులు ముస్లింల మధ్య యుద్ధాలు. దాన్ని వాళ్ళు హోలీ వార్ అనొచ్చు, లేదా నైట్ టెంప్లర్స్ వార్ అనొచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు. కానీ జరిగేది ఏమిటి? చరిత్రలో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఇస్లామిక్ వరల్డ్ యొక్క నాశనం, దీనినే వీళ్ళు కోరుకుంటారు. ఇదే పోరండి. సో ఇవాళ మనం ఇరాన్ అమెరికా కాదు, మీకు క్రైస్తవులు యూదులు అలాగే ఇస్లామిక్ జాతి దీని మధ్య జరుగుతున్న యుద్ధం. ఇప్పుడు మీరు యూదులు అన్నారు అనుకోండి, మీకు ఇజ్రాయెల్లోనూ ఉంటారు, క్రైస్తవుల్లో క్రిప్టో జ్యూస్ అంటారు, హిందువుల్లో ఉంటారు, అలాగే ముస్లింలలో కూడా ఉంటారు. అంటే మొహమ్మద్ బిన్ సల్మాన్ ఒక క్రిప్టో జ్యూ అయి ఉండొచ్చు, చూడడానికి అతను ఒక ముస్లిం నాయకుడిలా ఉంటాడు, కానీ అతను ఒక క్రిప్టో జ్యూ అయి ఉండొచ్చు. ఇక్కడ మీకు భారత్లో బాలీవుడ్లో కొంతమంది ప్రముఖ హీరోలు ఉన్నారు, వీళ్ళందరూ క్రిప్టో జ్యూసేనండి. అలాగే మనము ఇవాళ వరకు నమ్ముతున్న భారత్ యొక్క అతిపెద్ద నాయకుడు అతను ఒక క్రిప్టో జ్యూ. కాబట్టి వాళ్లకు సపోర్టుగానే వీళ్ళు ఏ పనైనా చేస్తారు. అలాంటప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది? మిడిల్ ఈస్ట్లో ఉండే ఇస్లామిక్ బ్రదర్హుడ్ అని మాట్లాడతాం చూసారా, ఆ దేశాల మీదే వీళ్ళు దాడులు చేస్తున్నారు. క్రైస్తవ దేశాలంతా సేఫ్గా ఉన్నాయి, ఇక్కడ హిందూ దేశము కూడా సేఫ్గా ఉంది. కానీ రేపు ప్రమాదాన్ని మనం ఎదురు చూడవచ్చు. కానీ దాడులు ఎవరి మీద జరుగుతుంది? మీకు ఒక ఇస్లామిక్ దేశము ఇంకొక ఇస్లామిక్ దేశం మీదే దాడులు చేస్తున్నారు. సో ఇదే వీళ్ళ ప్లాన్. దీన్నే జూయిష్ ఆర్డర్ అంటారు. అంటే ఒక మహావినాశనము, దాని తరువాత ఓం శాంతి 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 అని వీళ్ళే చెప్తారు. సో ఇదే మీకు ప్యాటర్న్ అండి. దీని ప్రకారమే ఇవాళ పెను మార్పులను మనం చూడొచ్చు. మరి భారతీయులుగా మనం ఏం చెయ్యాలంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలంటే ఇప్పుడు చేయకండి, మే నెల వరకు ఆగండి. అలాగే ఎక్కడైనా పెట్టుబడులు అన్నప్పుడు కూడా మే తరువాతే ఆలోచించండి, ఇప్పుడు ఏమీ చెయ్యకండి. ఎందుకంటే ఇది ఒక గ్లోబల్ వార్ అండి. వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయ్యింది అనేది 100% మనం చెప్పగలము. ఇది ఇప్పుడు అప్పుడే ఆగదు. మరి ఇలాగా గ్లోబల్ ఆర్డర్లో పెను మార్పులు రాబోతున్నాయని చెప్పి మనం మాట్లాడుతున్నాము. ఇది ఎటు నుంచి ఎటు వెళుతుంది? ఈ ప్యాటర్న్స్ను మీరు గమనిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.